చెల్లి చెల్లి అక్కడ నక్షత్రం ఉంది, అది గది గది పైన. దాన్ని ఏమంటారో నీకు తెలుసా? ఊరుకోక, పడుకొని అక్క, ఏం నిద్ర పడుకుంటావులే? వస్తుంది. దా కబుర్లు చెప్పుకున్నా. బక్క పడుకోని అక్క. అమ్మా శాము, నీకిదంతా అలవాట్లేదు గాని అడ్జస్ట్ అయిపో అమ్మా. నేను అవ్వట్లేదు, తప్పదులే. వదినా, అటు చూడు చూడు, పాపం అన్నయ్యని చూడు. ఆహా, వద్దు. చంద్ర, 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 పిలిస్తే పలకడానికి ఆయన నీ ఫ్రెండ్ ఏం కాదు. నీకు కాస్త లూజ్ అనుకుంటానురా. నాకు కాదు, నీకే ఫుల్ లూజు. అందుకే ఆకాశంలో చంద్రుని చూసి చంద్ర చంద్ర అని పిలుస్తున్నావు. నీకు అలా అర్థమైందే? దీనిలో ఇంకేం అర్థం ఉంది ఏంటి? ఒరే వ్యర్థజీవి, నేను పిలిచింది ఆ చంద్రుని కాదురా, ఈ చంద్రుణ్ణి, అంటే నిన్నే. ఓ అవునా? అవును. అది సరే. ఒరే, ఆకాశాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నీకేమనిపిస్తోంది? చెప్పమంటావా? చెప్పు. ఈ విషయం ఎవరితోటి చెప్పవుగా? చెప్పనులే. ఆకాశమే అనిపిస్తుందిరా. మాట్లాడే నోరు కుట్టేస్తాను. నా నోరు తర్వాత కుడదు గాని ముందు నువ్వు నోరు తెరవరా. శ్యామ్ పక్కనే ఉంది, మాట్లాడు. మంచి పండు వెన్నెల, పండు లాంటి అమ్మాయి, మంచి వాతావరణం, ఏదో ఒకటి మాటల్లో పెట్టి కానీ. శ్యామ్, పల్లెటూరులో ఒక విశేషం ఉంటుంది, నీకు తెలుసా? ఏంటా విశేషం? శ్మశానాలు ఊరికి దగ్గరగా ఉంటాయి. అవునా? అవును శ్యామ్. అంటే అర్ధరాత్రి 12 o'clock. టంగ్. టంగ్. అని గంట కొట్టగానే నిన్ను వీడని నీడను నేనే. కలగా మిగిలే కథ నేనే. అని దయ్యాలకు మాత్రమే పేటెంట్ హక్కున్న సాంగ్ పాడుతూ మన దగ్గరికి వస్తుందా? ఏ పిల్ల, నువ్వు నోరు మూసుకొని పడుకో. నువ్వుండు పెద్దద్దా. డెవిల్ స్టోరీస్ ఆర్ వెరీ నైస్. హే చంద్ర, నువ్వు చెప్పు, పాట మాత్రమే వస్తుందా? కాదు, పాట మాత్రమే కాదు శ్యామ్, ఘల్ 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 అని సౌండ్ కూడా వస్తుంది. చంద్ర చంద్ర,
ఇది ఇది గజల్ శబ్దం కదూ? ఎగ్జాక్ట్లీ, బాగా క్యాచ్ చేసావు. నాకు బాగా తెలుసు. గజ్జల సౌండ్ ఇటువైపు నుంచే దగ్గరగా వస్తుందిరా. దెయ్యమేనంటావా? माकू पंजाब में दयालु नहीं है. మీరుండగా ఎందుకు వస్తారా బాబు? ఆ గజల్ శబ్దం నాకు కూడా వినిపిస్తుంది. అంటే అంటే నిజంగా ఈ ఊర్లో దయ్యాలున్నాయి. ఓ మై గాడ్, ఎంత క్యూరియాసిటీగా ఉంది. నేను ఈ దయ్యాలన్నిటినీ చూడాలి. లిల్లీ, నువ్వు కూడా చూడు. కుపి, నువ్వు కూడా చూడాలి. అమ్మో, దెయ్యాలు దెయ్యాలు దెయ్యాలు! అవి కూడా క్యాచ్ చేసి వస్తున్నట్టున్నాయి. అవి కూడా ఈ పాటని క్యాచ్ చేసి వస్తున్నట్టున్నాయి. దెయ్యాలు లేవు, ఏమి లేవు. నోరు మూసుకొని పడుకోండి అందరూ. నోరు మూసుకుంటే నిద్ర ఎలా వస్తుంది? కళ్ళు మూసుకుంటేనే కదా నిద్ర వచ్చేది. రోజు దీని తెలివితేటలో. నీతో నేను తర్వాత మాట్లాడతాను, కానీ ముందు ఆ దయ్యం ఎట్నుంచి వస్తుంది? ఇట్నుంచి వస్తుందా? వెనక నుంచి వస్తుందా? ఎట్నుంచి వస్తుంది? చంద్ర, పడుకోండే తల్లి. దయ్యం వస్తుందన్నావు, నాకు లాంతర్ కనిపిస్తుందేంటి? చంద్ర, దయ్యం వస్తుందన్నావు, మరి స్మాల్ లైట్, ఏదో స్మాల్ లైట్ వస్తుందేంటి? అదిగో కాలు కూడా వచ్చింది హే. మాకి పంజాబులో దయ్యాలు రావు. లాంతర్ పైన చెయ్యి కనిపిస్తుందా నీకు? చెయ్యా? నాకు పాతలు మాత్రమే కనిపిస్తున్నాయి. హే చంద్ర, చంద్ర, 1 minute. స్లోగా, 1 second. హ్యాండ్స్ రివీల్ అయ్యాయి. నైస్. నెక్స్ట్. పెదలు కనిపిస్తున్నాయి. కళ్ళు. వావ్, సో బ్యూటిఫుల్. చంద్ర, ఏంటి? నాకొక చిన్న డౌట్. దయ్యాలు అందంగా ఉంటాయా? దెయ్యం అందంగా ఉండటం ఏంటి నీ బొంద? హే చేత్ కాఫీ, కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? దయ్యం దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తే మన పీక పట్టుకుని కొరికేస్తుంది. వెళ్ళకూడదు. హలో, ఇక్కడ దెయ్యం లాంటి దృశ్యాలేమీ లేవు. ఇది మనిషి రూపంలో ఉన్న ఆడదెయ్యం. బావా, నన్ను దయ్యం అంటావా? अमाई है.
అరే బాప్ ఎంత భయపడ్డాను హై అంటే మీరు దయ్యం కాదా దయ్యం గారు? ఇక్కడ ఎవరైనా నన్ను దయ్యం అంటే చంపేస్తాను. నేనెవరినో తెలుసా? ఈ బావకి మరదల్ని. మరదలా? అంటే అత్త కూతురమ్మా. ఏ అత్త? ఏ అత్త అయితే ఏంటి, మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దీని పేరు సత్య. అర్థమైందా? కృష్ణుడికి సత్యభావం ఎలాగో ఈ సత్య మన సూర్యకళ అన్నమాట. ఎవరిని ఎవరితో ఎలా పోల్చాలో అది కూడా తెలీదా మీకు చిన్న మావయ్య గారు? ఏంటి సూర్యబావా, అందరూ భయపడిపోతున్నారు? వజ్రపాటి వాళ్ళు ఇంత పిరికి వాళ్ళ? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మాకు భయమా? ఉండు, వస్తున్నావు, ఈ సంగతి చెప్తా. ఆగో. ఏయ్, హా, చాలే సోద్యం. ఇది అందరికి తెలిసిన విషయమేగా. హా, పడుకోండి పడుకోండి, మీరు పడుకోండి పిల్లలారా. నువ్వు పడుకో చెల్లి. ఆ. హ్మ్. ఆగు. ఆగు. ఆగమంటుంటే. వద్దు బావా. అత్తరు తీసుకుని వస్తావా? సారీ బావా. ఏయ్. ఆగు. ఏయ్. ఏయ్. అబ్బో. అమ్మా శామ్, వాళ్ళిద్దరూ కొంచెం చిన్నప్పటి నుంచి క్లోజ్ గా ఉంటారు అంతే. ఏం లేదు. ఏం లేదు, నువ్వు పడుకో పడుకో, ఏమీ లేదు. श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने. యాండి, ఇవాళ మన కళ్యాణి లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది కదా. ఆ పిల్లుంటే ఆ కళే వేరు. మనమంటే ఎంత ఇష్టమో ఆ పిల్లకి. ఎక్కడుందో ఎలా ఉందో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. నా ముందంటే అన్నావు కానీ అక్క ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణి మాట ఎత్తద్దు. అక్కకి ఇష్టం ఉండదు. పైగా పంతంతో వెళ్ళిపోయి జీవితంలో మన మొహం కూడా చూడదు. అర్థమైందా? అయినా వద్దనుకొని వెళ్ళిపోయింది. దానికి ఉండాలి బుద్ధి. అయినా ఆ విషయాలన్నీ మనకెందుకు ఇప్పుడు? అదిగో అక్కొచ్చేసింది. అక్క ముందేం మాట్లాడు. సత్యా, నాన్నా రామ్మా. వస్తున్నాను. అక్క,
నిన్ను నీ కుటుంబాన్ని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? కొడుకులతో మనవళ్లతో నువ్విలా టీవీగా నడిచొస్తుంటే ఏ దేశానికో మహారాణిలా ఉన్నావు. మహారాణి అంటారేంటండి? ఆవిడ మహారాణే. ఇటు ఇల్లు అటు వ్యాపారాలు రెంటిని అద్భుతంగా నిర్వహిస్తోంది. అదేం గొప్ప మరదలా, నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ? ఏ స్త్రీ అయినా తన ఇంటికి మహారాణి. ప్రతి స్త్రీ ఇంటికి మహారాణియేగా మరతలా? అలా అంటారు కానీ మేమెక్కడ మహారాణులో కళ్ళకంటం తప్ప ఆవిళ్ళగా ఇంట్లో రాజ్యం వెళ్ళేది ఎప్పుడు ఈ జన్మ కుదురుతుందంటావా? ఇంకెన్నాళ్ళు నడుస్తుంది లేవుడు రాజ్యం? నా కొడుకు సూర్య శామ్ మెడలో తాళి కట్టాలి. ఇంట్లో ఈ జయంతిదే రాజ్యం. ఇల్లేంటి, మొత్తం వజ్రపట్టి సామ్రాజ్యానికి అంతటికి ఈ జయంతి మహారాణి. కళ్యాణానికి టైం అయింది. అలాగే, వెళ్దాం పదండి. పదండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విచ్ఛేద సాధనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ ఈరోజు సీతారాముల కళ్యాణం జరుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రదేశే శుచిమణి దీంతో మన ఇంట్లో శుభకార్యాలు మొదలవుతాయన్నమాట. రాముల వారి కళ్యాణం ముగిశాక నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఆనందీన పునీయాత్ అరినల్లగదా శంఖపాణిర్ముకుంద భూపాదౌ యస్య నాభిర్వయదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధి. ఏమిటా ముఖ్య విషయం? ఖచ్చితంగా పద్మ పెళ్లి గురించి అయి ఉంటుంది. అంతేలే, ఇంకంతకంటే ముఖ్య విషయం ఏముంటుంది? ఆ ముఖ్యమైన విషయం ఖచ్చితంగా సూర్య శామ్ గురించి అయి ఉంటుంది. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే కుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమార్విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే. అమ్మా సత్య గంధంగిని తీసురామ్మా. అలాగే పంతులు గారు. ధ్యాయేదాజానుబాహుం ధృతశరదనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాం కారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం చలాకీగా ఉంది కదా పిల్ల. కారదీప్తం దదత మరుజటామండలం రామచంద్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. హే జరుగు జరుగు జరుగు. ఇదేంటి సూర్య పక్కన కూర్చుంది? ఎంత బావైతే మాత్రం ఇలా కూర్చోడు ఏంటి?